ఇప్పుడు డానియల్‌లో ఉన్న ఈ వచనానికి వస్తున్నాను. ఈ వచనంలో చూస్తే డానియల్ చాప్టర్ 11:32కి తిరిగొస్తున్నాను. మనం ప్రారంభించిన దగ్గర నుంచి వస్తాను. బట్ ద పీపుల్ హూ నో దేర్ గాడ్ విల్ డిస్‌ప్లే స్ట్రెంగ్త్ అండ్ టేక్ ఎన్ యాక్షన్. నా ప్రశ్న ఏంటంటే, మన ప్రేక్షకులు చూసేవారు యూట్యూబ్ అయినా, టీవీ అయినా తరచుగా చూస్తున్నారు, రెగ్యులర్‌గా చూస్తున్నారు. నేనైతే ఐ మస్ట్ డిస్‌ప్లే గాడ్స్ స్ట్రెంగ్త్. ఆయన దేవుడు నాతో ఉన్నాడని గ్రహిస్తున్నాను. అయితే నా వలన గొప్పగా రాలేకపోతున్నానే అనే వారికి మనం ఏం చెప్పొచ్చు బైబిల్లో నుండి, డానియల్ జీవితం నుంచి? లేదు, ఈ స్థలంలోని విషయాన్ని మీరు అడిగారు. నేను దాని బ్యాక్గ్రౌండ్ చెప్పి తర్వాత ఇది ఏంటని సరే. చెప్తాను. ఇది జరిగేదొచ్చి రిగార్డింగ్ ఒక ప్రాఫెసీ గురించి. ఇది ప్రవచనాత్మకంగా జరగబోయేదాన్ని డానియల్తో చెప్తూ ఉన్నాడు. ఈ ప్రాఫెసీ నెరవేరిందొచ్చి BC 168 అంటే యాంటీయోకస్ 4 FFNS పీరియడ్లో జరిగింది. మకబీన్సే అప్పుడు ఇస్రాయెల్లో రూలింగ్గా ఉండారు. రైట్. అప్పుడు గ్రీక్ డైనస్టీ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో ఆ కాలఘట్టంలో లోనికొచ్చినప్పుడు అతడొచ్చి ఆ దేవాలయంలో ఉండేవారిని కొంతమందిని చేతులు ఉంచుకొని తర్వాత దేవాలయాన్ని తనకు తగినట్టుగా మార్చుకుంటున్నాడు. తన యొక్క డాక్ట్రిన్స్, పందిని బలివ్వడము, ఇవన్నీ కూడా చేస్తున్నాడు. అప్పుడు ఒక కూటము వానితో చేరుతుంది. ఆ స్థలంలోనే వాక్యం చెప్తుంది, అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఆ మకబైన్స్ గురించి అక్కడ చెప్పబడింది. వారేం చేశారంటే నిజమేంటో తెలుసుకున్నారు. ఇదే కరెక్టు, ఇతను చేసేది తప్పు. ఇప్పుడు వారు చేసేటువంటి వర్షిప్ రాంగ్ వర్షిప్. పలు సమయాలలో మనకి ఇదే తెలియకుండా పోతుంది. ఒక ఫస్ట్ సెంచరీలో నాకు ఏది వర్షిప్ అన్నది రాసిచ్చేశారు, ఏది డాక్ట్రిన్ అన్నది రాసిచ్చారు. ఇది 2000 సంవత్సరాల పాతది కాదు, 2000 సంవత్సరాల అప్డేటెడ్, ఆటో అప్డేటెడ్. ఇప్పుడున్న జనులు ఏమంటున్నారంటే 2000 సంవత్సరాలుగా ఈ వర్షిప్ అంతా కూడా అప్డేట్ అయ్యి ఈరోజు వేరొక వర్షిప్ వెళ్తుంది, వేరొక డాక్ట్రిన్ వెళుతూ ఉంది. అయితే ఇది ఉంచుకునే మాట్లాడుతున్నారు. టెంపుల్ ఆ రోజు అదే టెంపులే, కానీ గొర్రెకు బదులుగా పందిని తేవడం అయింది. ఆ రోజు మందసభ పెట్టికి బదులుగా శిలను తెచ్చి లావులుపెట్టాడు. ఎక్కడ? యెరూషలేము దేవాలయములో జ్యూయస్ దేవతా శిలను పెట్టడం అయింది. ఇప్పుడు అన్నీ మారిపోయాయి, టెంపుల్ అదే టెంపుల్. అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. సో ఇది చూసిన వెంటనే ఒక కూటమి ఏం చేసింది? ఒక వైరాగ్యం. వీళ్లు చేసేది తప్పు, ఇదే సరి, బైబిల్ ఇలా చెప్పింది, అదే అక్కడ ఆ వాక్యం చెప్తుంది. తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఈ గొప్ప కార్యములు చేసెదరు అనేటువంటి ఆ మాటే అక్కడ డిస్ప్లే స్ట్రెంగ్త్ అండ్ టేక్ యాక్షన్ అని ఉంది కదా. ఆ గొప్ప కార్యములు చేసెదరు. ఇది యాక్చువల్గా మకబీన్స్ గురించి ఉంది. మీరు అపోకలిప్టిక్ అంటారు, అంతపూర్వకాలం అంటారు. అందులో 1 మకబీయులు 2 మకబీయులు ఉంటుంది. అందులో ఈ 1 మకబీయుల్లో జరిగిన ఈ సంఘటన గురించి అక్కడ చెప్పి ఉంటారు. సో మకబీయులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎదురుగా వార్ యాక్షన్ తీసుకుంటారు. సో అదే సమయంలో ఎలా చేయొచ్చు, ఒక ప్రత్యేక కాలం వరకు ఓర్పుగా ఉంటారు. దాని తర్వాత ఇది చేస్తారు, దేవుడు వారికి సహాయపడతాడని చూస్తున్నాం. వారు ఆ తర్వాత దేశాన్ని శుద్ధీకరిస్తున్నారు, టెంపుల్ శుద్ధీకరిస్తున్నారు. ఆ తర్వాత న్యూ టెస్టిమెంట్లో చూసినట్లయితే శుద్ధీకరణ పండుగ అనేది ఒకటి ఉంది. అది ఇశ్రాయేలీయులకు లేదు, 7 వాళ్ళకి 8వ పండుగగా ఉంది శుద్ధీకరణ పండుగ న్యూ టెస్టిమెంట్ పీరియడ్లో. యేసు శుద్ధీకరణ పండుగ అప్పుడు దేవాలయములో అని బైబిల్లో చూడొచ్చు. ఆ శుద్ధీకరణ పండుగ అనేది అది మకబీయుల చేత జరిగినటువంటిది. ఇప్పుడు ఏం చెప్పదలుస్తున్నామంటే, ఒక పీరియడ్లో ఇటువంటి సంభవాలు జరిగేప్పుడు మీరు కరెక్ట్గా ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, ఏది సరి ఏది తప్పు. దేవుడు మిమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయాలి, గొప్పగా యూజ్ చేయాలంటే మీరు అందరూ చేసేది కరెక్ట్ అని ఎప్పుడూ తలంచకూడదు. ఇప్పుడు యెజబెల్ పీరియడ్లో చూడండి, అందరూ యెజబెలు యొక్క బయలుదేవతా ప్రవక్తలుగా పోషించబడ్డారని బైబిల్ చెప్తుంది. ఒకే ఒకడు మాత్రం పోనంటున్నాడు. సరేనా? ఈరోజు ఇలాగ ఒకటి ఉందనుకోండి, ఈ ఒక్కడిని ఏమంటారు అందరూ? ఏంటి బాబు ఇలా చేస్తున్నావు నువ్వు? అడ్జస్ట్ చేసుకుని వెళ్ళయ్యా, ఫ్లెక్సిబుల్ గా ఉండు. అందరూ ఇలాగుంటే నువ్వేం చేయొద్దు, వారితో కలిసిపో. నువ్వు ఇంకా కొంచెం ఏంటిప్పుడు యెజబెల్ ఏం చెప్పింది? కూడా కూర్చొని తినమంటుంది, ఇతను కుదరదంటున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నేనొక్కడిని మాత్రం మిగిలి ఉన్నాను. అంతేకాదు, ఇంకా 7,000 మంది వేరుగా ఉన్నారు, 50 మందిని గుహలో ఉబద్య దాచిపెట్టాడు. ఒక కూటముంది. అయితే అందువల్ల అందరూ తప్పు చేస్తున్నారు కాబట్టి తప్పు అనేది ఏం కాదు, సరికాదు. సొదొముంది, అందరూ ఒక తప్పు చేస్తూనే ఉన్నారు. లోతు మాత్రం అది చేయలేదు. ఇప్పుడు లోతు పరిస్థితి ఏంటి? ఆ ఊర్లో సెపరేట్ గానే ఉంటాడు, ఏకాంతంగా ఉంటాడు, ఒక వెలివేసిన వానిగా ఉంటాడు. ఇంకొక అడుగు ముందుకు వేసి చెప్తాను. ఇప్పుడు అందరూ ఆ నెబుకద్నెజర్ నిలిపిన శిలను నమస్కరిస్తున్నారు, వీళ్ళు ముగ్గురు మాత్రమే నమస్కరించరు. వీళ్ళ ముగ్గురిని అక్కడున్న మిగతా వాళ్ళు ఏమని ఉంటారు? నమస్కరించినోడు. ఇలా చూస్తారు. ఇందులో ఏముంది? ఊరికినే అలా దండం పెట్టి వెళ్ళిపోవాల్సింది కదా. అందుకని ఎవరన్నా మంటలో వేస్తారా? వీళ్ళకెక్కువ పొగరు అనే కదా వాళ్ళు చెప్తారు. అదే చెప్తారు కదా. ఈనాటికి బైబిల్కి అగెయిన్స్ట్గా ఒక విషయం చర్చిలోకి వస్తుందంటే
80% కూటమి అది వినడం లేదు. మ్మ్. ఎందుకు వినడం లేదంటే ఇందులో ఏముందంటారు? మీ పాటికి మీరు ప్రసంగం చేసి వెళ్ళండి, ఎందుకు ఇవి అడుగుతారు? నాకో టెస్టిమనీ గుర్తుకొస్తుంది. ఎవరింటనేది అక్కర్లేదు, ఒక టెస్టిమనీ. ఒక పీరియడ్లో ఇది జరిగి మోర్ దెన్ 20 years అవుతుంది. సో ఇప్పుడు చెప్పచ్చు అది. ఒకరు అమాంతంగా లేచి ఏం చేశాడంటే, కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు మేమేం చేశాం, మా మ్యాగజిన్లో కొంత కఠినంగా రాశాం. అయ్యో, ఈ విధంగా చేస్తున్నారు, గొర్రెలను దొంగలించుకుని పోతున్నారు. ఇలా రాసిన తర్వాత ఒక స్నేహితుడు సేవకుడున్నాడు. ఆయన నన్ను పిలిచి, ఏంటి బ్రదర్, ఇంత కఠినంగా దొంగలించుకెళ్తున్నారని రాస్తున్నారు, మనం కొంత నిదానించి రాయాలి అన్నప్పుడు నాకైతే కోపం. ఒక సేవకుడు చర్చిలో ఆత్మను ఆదా చేసుకుని ఉన్నాడు, అది ఇంకొకరు లేచి ఎంతో ఈజీగా తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? మ్మ్. పోగొట్టుకున్న ఆయనకి కోపం వచ్చింది, నాకొచ్చింది. నాకు రాయడానికి పత్రిక ఉంది, నేను రాశాను. మ్మ్. ఈయన నన్ను పిలిచి, ఇలాగంతా రాయద్దండి, కొంత డీసెంట్గా రాయండి ఓహో. అని చెప్తే అంతటితో వదిలేశాను. ఆ దొంగలించిన ఆయన సంఘము నుండి ఒకరిని ఈయన దొంగలించుకుని వెళ్ళాడు. ఓహో. దొంగలించాడంటే ఒక ఆత్మను తీసుకెళ్ళాడు. ఇప్పుడు అతనికి కోపం. ఇతను నా దగ్గరే నాతో మాట్లాడింది మర్చిపోయాడు. అని అంటున్నాడు. నేను చెప్పాను, అలాగంతా మాట్లాడొద్దండి, నెమ్మదిగా మాట్లాడండి. గొర్రె పోయింది, ఇదే కదా 10 సంవత్సరాల క్రితం నేను రాశాను. మ్మ్. నేను రాసినప్పుడు మీకు కఠినంగా ఉంది, చెప్పినప్పుడు కఠినంగా ఉంది. ఒకరోజు మీరు బాధను అనుభవించేప్పుడు అంతకంటే కోపం వస్తుంది కదా. మీకు ఆ కోపం లేటుగా వచ్చింది, నాకు త్వరగా వచ్చింది, అంతే. ఈరోజు ఇదే సమస్య. జనులు దానికి తగినట్టుగా చేస్తున్నారన్నప్పుడు ఒక కూటము యెజెబెలు పంక్తిలో కూర్చుంటుంది. కాంప్రమైజ్. ఒక కూటము ఎవరెలా పోతేనే వాళ్ళపాటికి వాళ్ళుండని, మనపాటికి మనము ఎందుకు ఇవన్నీ అడుగుతూ సమస్యలు ఇరుక్కోవాలని చెప్పి గుహలో దాక్కున్నారు 50 మంది. ఎవరో ఒకరు అడుగుతున్నారు కదా, ఏలీ అడుగుతున్నాడు కదా. సరే, ఇప్పుడు దేవుడు ఎవరి వైపు నుంచున్నాడు? ఏలియా వైపే. అవును, అడిగే వైపే కదా నుంచుంటున్నాడు. అదే ఇక్కడ ఎంతో ముఖ్యం. ఆ మహబీల్ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్, యాంటియోకస్ 4 ఎఫెఫెనస్ దేవాలయంలోనికి తీసుకొచ్చి ఏహేపరిచి, అవును. దానియేలు 11:37లో ఉంటుంది, చెప్పిన విషయాలన్నీ చేస్తాడు. చెప్పిన విధంగా ఆ ప్రవచనం నెరవేరుతుంది. అలా నెరవేరిన తర్వాత వీళ్ళు లేస్తారు. లేచి పోరాడి దేశాన్ని శుద్ధీకరించి, ఆలయాన్ని శుద్ధీకరించి అన్నీ చేస్తారు. సో గాడ్ వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఒక దగ్గర ఒక కార్యం జరుగుతున్నప్పుడు దానికి తగినట్టుగా నడుచుకుంటారు. మీరు కాంప్రమైజ్ అయి వెళ్ళిపోకూడదు. మ్మ్. అదే ఇక్కడ జరిగింది. ఇదే డేవిడ్ విషయంలో సన్స్ ఆఫ్ ఇస్సాకార్ అని చెప్తున్నాం కదా. అవును, వాళ్ళు అదే విధంగా ఏది చేయాలి ఏది చేయకూడదని చెప్పించేవాళ్ళు. మ్మ్. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, ఇది చేయొచ్చు అంటే ఒక సమయోచితమైన జ్ఞానం ఉంటుంది. చెప్తుంటారు చూసారా, ఒక సమయోచితమైన బుద్ధి, సమయానికి తగినట్టుగా యోచించి చేసే పరిస్థితి. అదొచ్చి కింగ్ సౌల్ దగ్గర ఉంటుంది. మ్మ్. సౌలు రాజు దగ్గర ఉంటుంది. ఆ తర్వాత చూస్తే ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది. ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది రాజు యొక్క గుణాతిశయం. అలాగుండాలి. ఆ సమయంలో కొందరిని చూసినట్లయితే చేయకూడని సమయంలో చేస్తుంటారు. మిస్టేక్ అవుతుంది. మిస్టేక్ జరుగుతుంది. మీరు చెప్పేది సరిగ్గానే ఉంటది. ఇప్పుడు ఆమోసు పుస్తకంలో ఒక వాక్యాన్ని చూడండి. మ్మ్. ఆ 5వ అధ్యాయంలో వాక్యం చెప్తుంది. నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఎంతో డిఫరెంట్ అయిన యాంగిల్గా తెలిసింది. 5వ అధ్యాయంలో 12, 13, చాప్టర్ 5 verses 12 and 13. మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు ఎరుగుదును. తర్వాత గమనించండి, దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగద్రొక్కుదురు. దరిద్రులైన వారిని అంటే మంచిగా దేవుని రక్తము చేత కడుగబడినవారు అతన్ని అనగదొరుకుతున్నారు ఒకవైపున, మరొక వైపు పుచ్చుకుంటున్నారు. మోపులను పుచ్చుకొనుచు ఇంకొకటి గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపట్టుదురు. ఇంగ్లీష్లో ఏముందండి? ఇన్ ద గేట్ అంటే కోర్ట్ అని ఉంటుంది. ఇంకొక ట్రాన్స్లేషన్లో కోర్ట్ అని ఉంటుంది. సో వారు న్యాయం ఎదురు చూస్తున్న స్థలంలో, కోర్టులో, న్యాయస్థానమో ఏదో ఒక స్థలంలో వారికి నీతి లభించలేదు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గుమ్మములో విరోధంగా నిలిచి వారిని అసహ్యించుకుంటున్నారు. అందువల్ల ఇక 13లో చూడొచ్చు, ఇది చెడు కాలము గనుక ఆ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. ఏం చెప్పదలుస్తున్నాడు ఈ వాక్య భాగంలో? వారు చేస్తున్న చెడుతనము చూసి మౌనంగా ఉండమంటున్నాడా? అలా కాదు. ఆ చెడుతనము ఒక దగ్గర తీవ్ర స్థాయికెళ్తున్నప్పుడు నువ్వు ఊరకుండము. అదే చెడుతనాన్ని దేవుడు క్రిందికి తోసేస్తాడు. తర్వాత వచనములో ఉంటుంది, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. పలు సమయాల్లో చెడుతనాన్ని ఎదిరించి పోరాడతాం. దేవుడు అలా పోరాడద్దు, అది విడిచిపెట్టు, అది పోని. నాకు పర్సనల్గా దేవుడు చెప్పించింది ఇదే. ఒకడిష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, అట్లే నీ గురించి లేని విషయాలు మాట్లాడుతున్నాడు, తిరిగి జవాబు మాత్రం ఇవ్వద్దని చెప్తాడు. అతనికేం చేయొద్దు? రీప్లై చేయొద్దు. ఎందుకు? నేను రిప్లై చేసే టైం వస్తుంది. నువ్వు రిప్లై చేస్తే నేను నీ కొరకు చేయలేను. సో నువ్వేం చెయ్యి, ఊరకనే ఉండు. వారు తీవ్ర స్థాయికి వెళ్తారు. తీవ్ర స్థాయిలో ఎంత దూరానికి వెళతారంటే
మిమ్మల్ని మీ మినిస్ట్రీ నాశనం చేస్తాను అక్కడ బుక్కడా అంటారు. అలా చూస్తూ నెమ్మదిగా కూర్చుని ఉండాలి. ఒక బదులు కూడా నాకిది చెప్పించాడు దేవుడు. నువ్వు ఊరికనే ఉండు, మాట్లాడొద్దు, నేను మాట్లాడతా. ఒకరోజు వచ్చింది, పైకెళ్ళిన వాళ్ళు ఎప్పుడైనా కిందకి దిగాల్సిందే కదా. నువ్వు ఎవరెస్ట్కి వెళ్ళినా క్రిందకి దిగాల్సిందే కదా. క్రిందకొచ్చే కాలం వస్తుంది. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా కూర్చోబెడతాడు. మీరు వారిని తిట్టి ఉండరు, ఏమి చేసి ఉండరు, మీకు వాళ్ళకి సంబంధం ఉండదు. అయితే దేవుడు వారు మాట్లాడిన దాన్ని బట్టి మిమ్మల్ని పైకి లేపుతాడు. ఇప్పుడు వారు క్రింద నుండి మిమ్మల్ని చూస్తూ ఉంటారు. సో ఎప్పుడు ఒక విషయంలో ఆ యొక్క సమయోచితమైన బుద్ధి, ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఇందుకే ఆ ఆలోచన అవసరమైంది. దేవుని దగ్గర అడిగి చేయాలి. చిన్న రాజా పెద్ద రాజా అయితే యుద్ధం చేయాలా లేదా? దావీదు అడుగుతాడు. మౌనంగా ఉండమంటాడు. మౌనంగా ఉండాలా? ఏం చేయాలి? ఈ స్థలంలో ఏం చేయాలి? ఆ సముద్రాన్ని పాయలు చేసేప్పుడు సరే, ఒక్కొక్క విషయంలోనూ దేవుణ్ణి అడుగుతున్నాడు మోషే. దేవుడది బయలుపరుస్తున్నాడు. సో ఈ యొక్క ఆలోచనలు వారు ఎక్స్ప్లైట్ కావడానికి రీజన్ చెప్తున్నా, కావాలంటే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి. ఇంత ఉంటేనే వారు రాణించగలరు. దానియేలు అలాగే ఉన్నాడు. దావీదొచ్చి నెబుకద్నెజరుకి స్వప్నాన్ని వివరించడానికి ముందుగా దేవుని సముఖంలో వెయిట్ చేస్తున్నాడు. దేవుడు బయలుపరుస్తున్నాడు, తర్వాత వెళ్తున్నాడు. ఒక్కొక్క విషయము వెనుకను దేవుడు చెప్పేటువంటిదైనా ఆ గైడెన్స్ మీరు ఫాలో చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని బయట ఎక్స్ప్లాయిట్ చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో మేజర్ టేకేవే అయితే ఎవరిని అడగాలనేది ముఖ్యం కాదు. దేవుని యొద్ద అడిగితే బైబిల్లో విషయాలు చూస్తేనే ఆయన ఆలోచన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరొకటి, మీరు చెప్పిన మేజర్ అర్థం, మనం మాట్లాడద్దు, ఆయన మాట్లాడే సమయం అది. మనం అవసరపడి మాట్లాడడం ద్వారా అనేక విషయాలు మిస్ చేస్తామని నేను చెప్తాను. ఎందుకంటే చాలా ప్రేక్షకులు మనల్ని గమనిస్తున్నప్పుడు మనం వెంటనే బదులు చెప్పాలని అనుకుంటాం. అయితే వారు ఆయన మాట్లాడడానికి ఫాలో చేశామంటే అది ఒక డిఫరెంట్ అయిన బదులు, సమాధానం మాత్రమే కాదు, ఆయన ప్రసన్నతలో ఉంటే చాలు, మిగిలిన విషయాలు ఆయన చూసుకుంటాడనే అర్థం. ఎంతో చక్కగా చేస్తా. అవును. అంటే వారిని పడగొట్టి మనం పైకి రావాల్సిన అవసరం లేదు. నన్ను హెచ్చించి వానికి ముందరగా వారు చేసింది తప్పని నిరూపిస్తాడు. మనం గాడ్స్ ప్రెజెన్స్ లో ఉంటే చాలు. చాలా సంతోషం బ్రదర్ జగన్. టైం అయింది. మరొక కార్యక్రమంలో మరొక ప్రశ్న, ఆ తర్వాత రెవల్యూషన్ లో నుండి ఓ ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. మరో కార్యక్రమంలో మనం చూద్దాం. చాలా సంతోషం. వందనాలు.